అందరికి నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అండ్ ఫస్ట్ మా ఎయిమ్ ఏంటంటే 4 ఎకర్స్ క్రాప్ని 1 ఎకర్గా తీయాలనేది మా ఎయిమ్. దానికోసం మా ఫస్ట్ నుంచి చెప్తాను ఏమైందో. ఫస్ట్ మాదేంటంటే నీరు పట్టే భూమి. మేము అందులో పసుపు వేసాం. మాది నిజామాబాద్ ఏరియా, పసుపు ఎక్కువ పండుతుంది. అండ్ పసుపు వేసాం. అదేంటంటే ఈసారి దిగుబడి ఎక్కువ రాలేదు. దిగుబడి రాకపోతే నేనేమనుకున్నా, నెక్స్ట్ టైం అది మిర్చి అయితే మంచిగా ఉంటుంది కావచ్చు, అది మిర్చి పచ్చ ఉన్నప్పుడే మార్కెట్లో అమ్ముకోవచ్చు, లేకపోతే రెడ్ కలర్ అయినా ఎడిసి పెట్టేసుకోవచ్చు మార్కెట్ మంచి లేకపోతే. రెడ్ చిల్లీ కూడా మనకు అత్త అని నేను అనుకున్నా. అదే మళ్ళీ మా ఫ్రెండ్స్కి వెళ్ళి చెప్తే వాళ్ళు ఇంకొక సలహా ఇచ్చారు. అదేంటంటే అదే మరి ఎందుకు కొత్తిమీర ట్రై చేద్దాం అన్న అన్నాడు. కొత్తిమీర కూడా సేమ్ అంతే. ఫస్ట్ కొత్తిమీర ఉన్నప్పుడు అమ్ముకోవచ్చు, లేకపోతే మనం ఏంటంటే అది దన్నేలు అయ్యేదాకా ఎడిసి పెట్టేసుకోవచ్చు అంతే. అట్లా థాట్ వచ్చింది మాకు. అండ్ అది ఒక్కసారి మన బ్రెయిన్లోకి వస్తే మనం మిర్చి పెట్టాం కదా, అలానే ఇప్పుడు నెక్స్ట్ ఏం చేసినామంటే దాని గురించి రీసెర్చ్ చేసి స్టార్ట్ చేసినాం. అండ్ ఈ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ డీటెయిల్ నోట్ చేసుకున్నాం. కొంచెం బోర్ అనిపిస్తే 1.5x పెట్టుకొని చూడండి, మాక్సిమం బోర్ రానియను. మనం January 26, 2026 ట్రయల్ స్టార్ట్ చేసినాం. ఫస్ట్ ట్రయల్ మేము ఏం చేసినామంటే, ఫస్ట్ ఒక గ్లాస్లా అండ్ ట్రేలా అండ్ తోటలో కొంచెం ఒక చిన్న ప్లేస్లో ట్రై చేసినాం. అంటే ఏది ఫస్ట్ గ్రో వస్తుంది, ఏది ఇంతగానో గ్రో వస్తుంది అన్నట్లు ట్రయల్ వేద్దాం అన్నట్లు చూసుకున్నాం. అందులో మనకేంటంటే అన్ని ఈక్వల్గా నచ్చినాయి. ట్రేలో మొత్తం ఆగిపోయింది, కానీ ఒక తాడికి రాగానే ట్రేలో ఆగిపోయింది. అది ఎందుకంటే మనం నీళ్ళకి ట్రేల కింద హోల్స్ వేయలేము, ఒక పాయింట్. అండ్ ఆ మట్టి కూడా జల్దీ ఎండిపోవడం స్టార్ట్ అయింది, అందుకోసమే ట్రేలో ఎక్కువ సక్సెస్ అవ్వలేదు. అండ్ మనకి దీంట్లో సక్సెస్ అయింది, మన గ్లాస్లో అండ్ భూమి మీద ఇంకా వెరీ సక్సెస్ అయిపోయింది. కానీ మనకి ఇది వర్కౌట్ కాదు, కాబట్టి సెకండ్ ట్రయల్ స్టార్ట్ చేసినాం. ఎప్పుడంటే శివరాత్రి తెల్లాది 17th రోజు లేయరింగ్ బిల్డింగ్ స్టార్ట్ చేస్తాం. మనకి స్టెప్ బై స్టెప్ స్టార్ట్ చేద్దాం అన్నట్లు ప్లాన్ చేస్తాం. మా ఫస్ట్ మోడల్ వచ్చేసి ఏంటంటే ఇలా ఉంటుంది. ఫస్ట్ మోడల్లో మనకి ఇది మేము మెయిన్ ఇది అనుకున్నాం, బట్ ట్రయల్ వర్షన్ కాబట్టి ఇలా చేస్తాం మనం. అండ్ ఇది వచ్చేసి మనం ఏదో స్టార్ట్ చేసినామంటే, మన తోటలో ఒక మూలకి హౌస్ ఉంటుంది కదా వాటర్ స్టోర్ చేసుకోవడానికి, అందులో స్టార్ట్ చేయడం స్టార్ట్ చేసినాం. అండ్ ఇది మాత్రం ఎక్స్పెరిమెంట్ టైప్లో, మేము కూడా ఫస్ట్ టైమే, ఫుల్ ఫ్లెడ్జ్గా అయితే కాదు. అండ్ ఇది సక్సెస్ అయితే మా ఫుల్ ఫ్లెడ్జ్గా ట్రై చేద్దాం. ఇలా ఎందుకు ఎత్తున్నాం అంటే, ఫస్ట్ మా లాంటి చిన్న చిన్న రైతులు 1-2 ఎకరాలు ఉండే వాళ్ళ కోసం ఇందులో మనకు హెల్ప్ ఏమవుతుందంటే, 1 ఎకర్లోనే ఇలా స్టెప్ బై స్టెప్ మెథడ్ వాడుకుంటే మనకి 4 ఎకర్స్ క్రాప్ తీయచ్చు. అంటే ఎక్కువ ప్రాఫిట్ చేసుకోవచ్చు, ఇంకా ఎక్కువ ఏమీ చేసుకోవచ్చు. కానీ ఇందులో కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఏంటంటే కొన్ని పంటలు మాత్రమే, చిన్న చిన్న పంటలు. ఎగ్జాంపుల్కి మీకు ఇక్కడ కనిపిస్తాయి మెంతులు, కొరియాండర్, అంటే మన ఇది, అలాంటి చిన్న చిన్న వేరున్న పంటలే మనం మీద వేసుకోవచ్చు. పెద్ద పెద్ద క్రాప్స్ తీయలేము మనం. ఫస్ట్ మా ప్లాన్ వచ్చేసి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది. కానీ యాక్చువల్లీ ఇప్పుడు మనం ట్రయల్ వర్జన్ చేస్తున్నాం కాబట్టి ఈ మోడల్ వేసాం అన్నట్లు. ఎందుకంటే మనం మొత్తం 1 ఎకర్లో పెట్టినప్పుడు ఈ ప్లాన్ మంచిగా వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే లైట్ ఇన్సఫిషియెంట్ కాకుండా మొత్తం సఫిషియెంట్గా అన్నిట్లో కనుగుతుంది. కానీ ఈ వర్షంలో 1 ఎకర్ మొత్తం పెడితే
మనకి కింది సెకండ్ లేయర్ థర్డ్ లేయర్కి అందవు లైట్ అందదు ఎక్కువ, లైట్ ఎక్కువ అందదు కిందికి దాకా. కాబట్టి ఫస్ట్ ఈ ప్లాన్ అనుకుందాం, కానీ చిన్న ట్రయల్ వస్తుంది కాబట్టి ఈ ప్లాన్లో మనం సెట్ అయిపోతున్నాం. ఫస్ట్ మనం ఒక 4 గుంజలు వాడినాం. ఆ 4 గుంజలు వాడిన తర్వాత అడ్డం కట్టలు ఒక 6 కట్టినట్టుంది. 6 కట్టినప్పుడు ఏమైందంటే మిడిల్ అంగిపోయింది. అది మిడిల్ అంగిపోవడంలో మళ్ళీ ఇంకొక 2 గుంజలు మిడిల్లో వాడినాం. అండ్ అడ్డం ఇంకొక 6 కట్టలు వేసినాం. ఇంకా ఇట్లా సైడ్లకి వేసిన తర్వాత ఏమైందంటే మనం మిడిల్లో కూడా ఒక 3 బొగ్గులు వేసినాం. ఆ 3 బొగ్గులు కూడా అంగిపోతున్నాయని మిడిల్లో ఒక కర్ర వాతినాం. అండ్ లాస్ట్కి ఏం చేసినాం అంటే ఇంకొక సపోర్ట్కి ఇంకా కొన్ని కట్టెలు వేసినాం, మీదకి వెళ్ళి కట్టెలు కట్టినాం. అండ్ దాని మీదకి వెళ్ళి మనం బెండింగ్ వైర్లు చుట్టుకున్నాం అన్నట్లు. మొత్తం 3 లేయర్లు వేసినాం మనం. ఫస్ట్ ఒక లేయర్, సెకండ్ ఒక లేయర్, థర్డ్ ఒక లేయర్. అండ్ క్వాలిటీ చెక్ కూడా చేసినాం. మనం ఇప్పుడు ఏం ఆర్డర్ చేసినాం అంటే ఫస్ట్ వచ్చేసి ఈ స్ప్రేస్ ఆర్డర్ చేసినాం. ఇవి ఒక 100 పీసెస్ ఆర్డర్ చేసినాం. ఒక 20 రూపీస్ పడ్డది. అండ్ ఇందులో ఏంటంటే మనకి 40 హోల్స్ ఉంటాయి. ఇది ఏంటంటే క్యావిటీ అంటారు, 40 క్యావిటీస్ ఉంటాయి అన్నట్టు మనకి. అండ్ ఇది డెప్త్ వచ్చేసి ఇట్లా 3 ఇంచ్ ఉంటుంది. ఇది ఒకటి 3 ఇంచ్ డెప్త్ ఉన్నది. కింద హోల్స్ ఉంటాయి మనకి నీళ్ళు వెళ్ళిపోయేందుకు. అండ్ మనం దీన్ని ఏంటంటే ఇండియా మార్ట్స్ నుంచి ఆర్డర్ చేసినాం. అండ్ తర్వాత వచ్చేసి వర్మీ కంపోస్ట్ అనమాట. వర్మీ కంపోస్ట్ ఏంటంటే మనకి ఇది పెండతోటి వేసింది. ఇది వచ్చేసి మనము జ్యోతి ఆర్గానిక్స్ వాళ్ళ దగ్గర నుంచి వేసుకున్నాం. ఇది ఏంటంటే వర్మీ కంపోస్ట్ కల్చరల్ మిక్స్ అన్నట్టు. ఇందులో మనకి కంపోస్ట్ కాకుండా కల్చరల్ మిక్స్ కూడా యాడ్ అయి ఉంటుంది. ఇంట్లో మనకి ఏమేమి యాడ్ అయినాయి అంటే ఎక్స్ట్రాగా ట్రికో పౌడర్, పాస్పో పౌడర్, హ్యూమిక్ యాసిడ్, సుడోపోడామస్, వ్యాంప్ పవర్, నీమ్ పౌడర్, జీవామృతం యాడ్ అవుతాయి. ఇది ఒకటి 40 kgs బ్యావ్, అది 350కి ఒకటి పడింది. అందులోనే మనం ఫస్ట్ ట్రై చేస్తున్నాం కాబట్టి ఎర్రమట్టి కూడా దాంట్లోకి వెళ్ళి ఆర్డర్ చేస్తాం. అది 40 కిలోల సంచి ఒకటి 100 రూపాయలు పడ్డది. నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర సీడ్స్ వచ్చేసి మనం ప్యాంట్ కంపెనీ నుంచి తీసుకున్నాం. 2 kgది 750 రూపీస్ పడ్డది మనకి. నెక్స్ట్ ఎక్స్ట్రాగా తీసుకున్నాం అన్నట్లు మనము మెంతులు కూడా తీసుకున్నాం. మెంతులు 1 kg వచ్చేసి 120 రూపీస్ పడ్డది. ఇంకా తక్కువ కాస్ట్ ఉంది మెంతులు వచ్చేసి కామధేను కంపెనీ నుంచి. మనకి యాక్చువల్గా ఈ స్ప్రేస్లో మనకి ఎలా యాడ్ చేయాలంటే కోకోపీట్ 60%, వర్మీ కంపోస్ట్ 20%, అండ్ థర్డ్ వచ్చేసి మన న్యాచురల్ సాయిల్ ఉంటుంది కదా, ఆ సాయిల్ వచ్చేసి 20% యాడ్ చేయాలి. కానీ మన దగ్గర కోకోపీట్ అవైలబుల్ లేదు కాబట్టి మనం ఏం చేస్తామంటే రెడ్ సాయిల్ యాడ్ చేయాలి. మన స్ప్రేస్లో ఇప్పుడు 60% ఎర్రమట్టి, 20% వర్మీ కంపోస్ట్, 10% మన సాయిల్, మన తోటల భూమిది, అండ్ ఇంకొక 10% ఏంటంటే మన ఉసుకే, మన గంగల ఉసుకే ఉంటుంది కదా, ఆ ఉసుకే వెళ్తున్నాం. ఉసుక ఎందుకు కలిపినాం అంటే మనం ప్లేస్లో మనకి వాటర్ ఉండకుండా ఎక్కువ ఉసుకే కలిపితే మనకి సాయిల్ లూజ్ అవుతుంది, జల్దీ వాటర్ వెళ్ళిపోతాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకి ఎర్రమట్టి అనేది గట్టిగా ఉంటుంది, టైట్ ఉంటుంది. కాబట్టి మనం ఏం చేసినామంటే దాంట్లో ఉసుక కలిపినాం అనుకోండి, అది లూజ్ అవుతుంది, కొంచెం లూజ్ అయ్యి మనకి రూట్స్ కూడా సేఫ్ ఉంటుంది, జల్దీ పాకుతాయి రూట్స్ కూడా. అండ్ రూట్స్కి జల్దీ ఆక్సిజన్ అందుతుంది, అందుకోసం మనం ఉసుక కలిపినాం. అండ్ మళ్ళీ చెప్తున్నాను, ఇది మేము ఒక ఎక్స్పెరిమెంట్ లానే ట్రై చేస్తున్నాము, ఇదే కరెక్ట్ అని కాదు.
అండ్ ఫైనలీ మనం 25/11/2026 రోజు ట్రేడింగ్ స్టార్ట్ చేసాం. అండ్ మన ట్రయల్ వర్షన్కి ఇప్పుడు ట్రై చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ మేము ఎలా ట్రై చేస్తున్నామంటే కొన్ని సీట్స్ ఇలా స్ప్లిట్ చేసాము. స్ప్లిట్ చేసిన సీట్స్ కొన్ని నార్మల్ సీట్స్ ఏవి ఫస్ట్ గ్రోత్ వస్తాయో మేము చూద్దాం అనుకుంటున్నాం. ఎట్లా మా ఫస్ట్ లే అయితే కంప్లీట్ చేసేసినాం. ఫస్ట్ లే కొంచెం టఫ్ అనిపించింది, హార్డ్ అనిపించింది, కానీ సెకండ్ లేయర్ నుంచి ఈజీగానే అయిపోయింది. సెకండ్ లేయర్ ఈజీగానే వేసేసినాం. అండ్ సెకండ్ లేయర్ దగ్గర స్టాప్ వేసేసినాం. అప్పటికే సాయంత్రం అయింది. అండ్ నెక్స్ట్ మనకి ఏంటంటే ఈ ఇటుకలలో కొంచెం లాకలు వచ్చినా కూడా థర్డ్ లేయర్ వేద్దామని ప్లాన్ చేసినాం. అంటే స్టెప్ లేయర్ లెక్క అన్నీ ఒకటిసారి మళ్ళీ బయటకు వచ్చేస్తాయి కదా, అందుకోసమని ఈ రెండైతే ఆపినాం. ఇది రెండైతే వేసి థర్డ్ లేయర్ అయితే ఒకటైతే కొంచెం ప్యాక్ చేసినాం. ఇంకొక 1 వీక్ తర్వాత మళ్ళీ అది కూడా ఫిల్అప్ చేసేది. మనకి సెకండ్ డే ఇంకొక ట్విస్ట్ వచ్చింది. ఆ ట్విస్ట్ ఏంటంటే మనకి మొత్తం మొగలైపోయింది. ఆ రోజు నాకు భయం భయం అనిపించింది. ఆ రోజు వర్షం అయితే మస్తు పడ్డది. నాకేమనిపించింది అంటే ఎక్కువ వర్షంకి ఆ హోస్టల్కి కిందికి మట్టి పడిపోతుందేమో అన్నట్టు కొంచెం భయం అనిపించింది. దాని తర్వాత రోజు వెళ్ళి చూస్తే కొంచెం మంచిగా ఉంది, ఈజీగానే వెళ్ళిపోయింది. అంత ఏం పడలేదు మీదకి వెళ్ళి, మట్టి మనం అనుకున్నంత ఏం కాలేదు, జస్ట్ మీద అయిపోయినాయి. కానీ అదే రోజు ఏంటంటే మనకి మెంతులు స్ప్రౌటింగ్ వచ్చేసినాయి, ఇత్తులు లాకలు వచ్చేసినాయి మెంతులు. ఇదేంటంటే కొంచెం లేట్ అవుతుంది కదా ఇత్తులు. మనకు వచ్చేసి ఇప్పుడు ఒక పెద్ద సమస్య వచ్చింది. అదేంటంటే పైన లేదు ఉంటుంది కదా, అది వచ్చేసి మొత్తం డ్రై అయిపోతుంది త్వరగా. అండ్ కింద లేయర్ వచ్చేసి మంచిగా పచ్చిగా ఉంటుంది. దానికోసం మనం ఏం చేసినామంటే ఇది ఒక క్లాత్ తీసుకొచ్చినాం, మేము క్లాత్ తీసుకొచ్చినాం చేది.
దాన్ని సెట్ చేసినాం పైన. ఎట్ లాస్ట్ మనకి కొత్తిమీర అయితే మొలకెత్తుడు స్టార్ట్ అయింది. మనకు వచ్చేసి ఫస్ట్ వచ్చేసి స్ప్లిట్టెడే మొలకెత్తినాయి అనమాట. అది ఇందాక మనము స్ప్లిట్టెడ్ కొన్ని నాన్ స్ప్లిట్టెడ్ కొన్ని వేసినామని చెప్పినా కదా, దాంట్లో మనకి ఫస్ట్ వచ్చేసి స్ప్లిట్టెడే మనకి ఫస్ట్ మొలకెత్తింది. నాన్ స్ప్లిట్టెడ్ ఇంకా మొలకెత్తలేదు. కొత్తిమీర పెరిగిందో లేదో తెలుసుకోవడానికి మన ఛానల్ని అయితే ఫాలో కొట్టేసేయండి. అండ్ తమ్మునెల్లో 1 ఎకర్లో 4 ఎకర్స్ అని పెట్టాను కదా, ఇవి 3 లేయర్స్ ఉన్నాయి. మరి 4 ఎకర్స్ ఎలా అవుతుందో ఒకసారి కింద కామెంట్ చేయండి.